చంద్రశేఖరరావు గారు అయితే కేరళలో పెళ్లికి వెళ్ళి ముఖ్యమంత్రి అయిన కొత్తలో వాడు ఉల్లు గారి పెళ్లి కట్ట ఉల్లు గారి బిడ్డ పెళ్లి. ఆ ఉల్లుకు లల్లుకు తెలంగాణతో సంబంధం లేదు. వాడు ఎక్కడో దుబాయ్లో వ్యాపారం చేసుకుంటాడు ఉల్లు అనేటోడు. ఆ ఉల్లు గారి బిడ్డ పెళ్లి వాడు కేరళలో చేసాడు. దానికి 3 రోజులు విమానం వేసుకొని మొత్తం మంత్రులు వేసుకొని పోయింది సార్. శ్రీకాంతాచారి కాదు, వాడు తెలంగాణ ఉద్యోగంలో చచ్చిపోయిన ఒక అమరుడు కాదు, తెలంగాణతో సంబంధం ఉన్నోడు కాదు, ఎన్నోడు జై తెలంగాణ అన్నోడు కాదు. వారి బిడ్డ పెళ్లికి సార్ ఉల్లు బిడ్డ పెళ్లి కేరళకి 3 రోజులు విమానం వేసుకొని పోయి 3 కోట్లు ఖర్చు పెట్టి. ఇగో ఇది ఇప్పుడున్న మన ముఖ్యమంత్రులకి ప్రధానమంత్రి గారికి 2014 తర్వాత పరిపాలనా వ్యవస్థలో వచ్చినటువంటి తేడా మార్పు. చాలా చిన్న విషయాలు అంతేనా? చూస్తే చాలా చిన్న విషయం, కానీ మీరు చెప్పగలిగారు. కషీర్గాడ టీఆర్ఎస్ బో అని నడుస్తుంటే మీరు ఇవన్నీ చెప్పాలి. మరి మీ సార్ జీతం 4.5 లక్షలు మీ సార్ జీతం. మీ సార్ నెలకు 30 రోజులు అయితే 5 రోజులు కనబడతాడు. ఎప్పుడన్నా ఎవరైనా తిట్టాలంటే పొద్దుకు 7 గంటలకు వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు. అంతకుమించి ఏం చేస్తాడు మీ సార్ అని అడగాలి. మీ సార్ ముఖ్యమంత్రి అయిన 7 ఏళ్లలో ఎన్నిసార్లు వనపర్తికి వచ్చిండని అడగాలి. ఏం చెప్తా ఉన్నారు? నాకంటే ఎక్కువ మీరు చెప్పగలుగుతారు. ఒక 10 నిమిషాలు ఆలోచిస్తే మీరు 100 ఉదాహరణలు చెప్పగలుగుతారు. ఒక ఇన్సూరెన్స్ స్కీమే కాదు. కేసీఆర్ చెప్తాడు, ఏమని చెప్తాడు? రైతు 2017లో అనుకుంటా ఒకరోజు క్యాంప్ ఆఫీస్కి అందరూ రైతులు పిలిచి కూర్చోబెట్టి ముచ్చట అయిపోయాడు సార్. ఎందుకో మంచి మూడు వస్తుంది అప్పుడప్పుడు సార్, మంది కొట్టిన తర్వాతనే మనం తాగాలనుకోవాలి. పిలిచి రైతులందరినీ ప్రగతి భవన్లో పెట్టి భోజనాలు పెట్టి ఆ రోజు స్పీచ్ ఇచ్చింది. నేను కూడా స్పీచ్ ఉంటుంటే నాకు కూడా రోగాలు పైకి లేచినట్టు అయింది. నేను ఇట్లా మాట్లాడుతుంది 2 మాటలు యాడ్ చేస్తాను అని చెప్తాడు. కేసీఆర్ అనేటోడు ఎందుకు పుట్టిండా అనేది ప్రపంచం ఆశ్చర్యపోవాలి. 21 4 ఏళ్ళు అయిపోయింది, 8 పంటలు అయినాయి రైతులు. వచ్చిందన్న ఊర్లలో యూరియా ఫ్రీగా. 2014 కంటే ముందు యూరియా పరిస్థితి ఒకసారి కంపెనీలకు పోదు, పాల తయారీకో ఇంకొక రసాయనాల తయారీకో పోదు అని ఆలోచించి యూరియాకి వేప పువ్వును వేప నూనెను కలిపినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఇలా ఏ ఒక్క ఊళ్ళో కూడా యూరియా కోసం లైన్ లేకుండా చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అయితే కేసీఆర్ చెప్తాడు. వారి ఇట్లా మనవాడు వాడు కాంగ్రెస్ వాడు పాలిస్తే యూరియా కోసం కూడా అనుకొని చచ్చిపోయారు. నేను వచ్చినాక ఏడ యూరియా కొరత లేదు అంటాడు. ఏడ కంపెనీ పెట్టాం సార్ అంటే ఇండియాకి పెట్టినా అని చెప్తాడు. చిన్నప్పుడు భాగవతాలు ఆడితే తుపాకి రావడం అక్కడ ముందుగా వచ్చి చెప్పుకుంటాడు. ఏం చెప్తాడు? ఇప్పుడే మీ చెరువు తుమ్ము కింద మట్ట పెట్టినా, చెరువుల మొత్తం సోనావాసులు పోసినా, నాగర్ కర్నూలుకి వెళ్ళి 2 టన్నుల మేకలు తెచ్చినా, మొత్తం అని లేచినా, నేను కథ ఎప్పుడు అయిపోగానే మొత్తం మటన్ బిర్యానీ రెడీ ఉంటుంది అన్నట్టు చెప్తాడు సార్. చేసేది ఏముండదు, మాటలు చెప్పాలి చెప్పుకోవాలి. ఇలా చెప్తే మళ్ళీ నేను ఎలా కనబడాడు సార్. ఎవరైనా అడిగినా పొరపాటున రిపోర్టర్లు, ఇదేం పేపరు, ఏం పిచ్చి పిచ్చుకుందా, ఏమన్నా ఇది ఉల్టా అన్నాడు. ఉల్టా జోడు కొట్టాలి కూడా అక్కడ ఏమనుకోదు. మొగని కొట్టి మొగసాలకి ఎక్కినట్టు ఉంటుంది. ఆయనే తింటాడు, ఆయనే బయటిస్తాడు ప్రెస్. ఇది 2014 ముందు యూరియా పరిస్థితి, 2014 తర్వాత యూరియా పరిస్థితి. ఇట్లా చెప్తే నేను చెప్పిన సాయంత్రం 6 దాకా చెప్తాను. మన ముఖ్యమంత్రి గారు ఒక ఆరోపణ చేసి మంది ఏముంది ఆయన బీజేపీకి అయితే రామ మందిరం అంటాడు, లేకపోతే మతం అంటాడు, వీడు చేసేది లేదు సచ్చేది లేదు అంటాడు. మరి రామ మందిరం మేమే కడుతున్నాం, అయిపోయింది రామ మందిరం. మరి రామ మందిరం మీద పోట్లాడుకోవాలనుకుంటే రామ మందిరం కట్టదు కదా. 2023 ఎన్నికల వరకు రామ మందిరం అయిపోతుంది. కేసీఆర్ నువ్వు కూడా వచ్చాడు, దండం పెట్టించు, తీర్థ ప్రసాదాలు కూడా ఇస్తాం మేము, మాకే అభ్యంతరం లేదు మీరు వస్తే. ఇంకా ఆయన ఏం చెప్తాడు? మతం పేరు మీద రెచ్చగొడతారు. అడగాలి 2014 నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన మే 2014 నుంచి ఇయ్యాలని కాక ఈ దేశంలో ఒక్కటి ఒక మత ఘర్షణ జరగకుండా ఈ దేశాన్ని పాలించిండు నరేంద్ర మోడీ గారు. ఏ రాష్ట్రంలో మత ఘర్షణ జరుగుతుంది? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.